పాలమూరులో శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవం. పాలమూరులో శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి 131వ ఆరాధన మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయం నుండి వేలాది మంది భక్తుల సమక్షంలో వీర బ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవాల ఊరేగింపు ఎంతో భక్తి శ్రద్ధలతో కొనసాగుతూ ఆ ఊరేగింపులో చిన్నారులు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఎంతో భక్తి శ్రద్ధలతో కొనసాగింది. జిల్లా నలుమూలల నుండి వేలాది మంది భక్తులు పాల్గొని ఆరాధన మహోత్సవాలను విజయవంతం చేయడానికి కృషి చేశారు. ఈ కార్యక్రమంలో వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయం చైర్మన్ వడ్ల శేఖర్, నాయకులు నారాయణచారి, నరసింహాచారి, మల్లికార్జున్, రఘు, లక్ష్మీనారాయణ, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క కళాకారులకు, ఈ చిన్నారులకు కూడా అందరూ కూడా పేరు పేరు నమస్కరిస్తూ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 331 సంవత్సరం గడవస్తుంది. దాని జీవ సమాధి అయ్యి ఈ రోజు 300 సంవత్సరాల కంటే ముందు కలియుగంలో ఏం జరుగుతుందో చెప్పిన జ్ఞానకర్త విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం ద్వారా ఈ రోజు ప్రపంచంలో ఏమి జరుగుతుందనేది ముందే ఊహించి మనందరికీ జ్ఞానోదయం చేసిన ధనుడు విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. ఈ యొక్క స్వామి కులానికో మతానికో అంకితం కాదు, అన్ని కులాలకు దేవుడు ఆయన, అన్ని కులాలను బోధించిన బోధకర్త ఆయన. కాబట్టి అందరూ కూడా భక్తులు అందరూ కూడా యొక్క స్వామివారి దర్శనం చేసుకొని మీ జన్మను ధన్యం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరూ కూడా భక్తులు విధిగా ఈ యొక్క ఊరేగింపు పూర్తి అయ్యే వరకు కూడా, దేవాలయం వరకు తిరిగి వచ్చే వరకు కూడా మీరందరూ సహాయ సహకారాలు మా యొక్క కమిటీకి అందించి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క ఆరాధన మాసం సందర్భంగా ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ, వివిధ గ్రామాల నుంచి చేసిన కళాకారులకు అందరూ కూడా పేరు పేరు నమస్కరిస్తూ ఈ యొక్క భగవద్గీత యొక్క యాత్ర దీంట్లో అన్ని కులాల ఖచ్చితంగా అందరూ కూడా భక్తి పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా దిగ్విజయం చేసి అందరితో పాల్గొని పక్కన ప్రముఖులందరూ కూడా కోరుతా ఉన్నారు.